అఫ్జల్ ఖాన్ సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యోగ పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 133వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రంగనాథన్ స్ఫూర్తితో ప్రతి మండలం, మున్సిపాలిటీ, విద్యా కేంద్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పలువురు గ్రంథాలయ పాలకులకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి. పాంచ్ మహల్ అంటే 5 అంతస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శిగా ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట్ర రాజధానిలో అందరికీ అనేక మందికి, వందల వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడ్డది. పెండింగ్లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖితపూర్వకంగా. దాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీ పోస్టు క్యాడర్ స్ట్రెంత్ వారిగా ఏ పోస్టులు ఏ క్యాడర్కి సంబంధించి ఖాళీ లేవో వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వం తరఫున జాబ్ క్యాలెండర్లో పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట మనవి చేస్తూ, జీతాలు కూడా 1వ తారీఖున పడడానికి, సెస్ మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలకు వాడుకున్న జీతభత్యాలు, గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్కి సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తారనే మాట మనవిస్తూ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్కార్ కసరత్తు చేస్తుంది. గోల్కొండ కోటపై స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. వర్షం వచ్చినా తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎస్. 15 ఆగస్టు వేడుకల్లో సాంస్కృతిక బృందాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గుస్సాడి, కమ్మో, కోయ, లంబాడి, డప్పులు, ఒగ్గుడోలు, కోలాటం, బోనాలు, బైన్ల జమిడికలు, చిందు యక్షగానం వంటి కళాకారులకు సంబంధించి 1000 మంది కళాకారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. చెరువులు, నాలాలు, పార్కులను కాపాడడం, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించడమే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా తమ ఆపరేషన్స్ చేస్తుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులను ఎప్పుడు కూడా కాపాడకపోతే హైదరాబాద్ నగర భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇంతకు సిటీలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత మేర కబ్జాకు గురయ్యాయి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా 185 హెచ్ఎండిఏ పరిధిలో 400కు పైగా చెరువులు ఉన్నట్లు గుర్తించింది హైడ్రా. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకు వెళ్తోంది. మొత్తం 3 ఫేజ్లలో ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా చూడబోతుందన్నారు. మా ఫస్ట్ ప్రయారిటీ చెరువుల రక్షణ అని. ఇప్పటికే చాలా చెరువులు ఆక్రమణలు జరిగాయన్నారు. ఇప్పటికైనా కబ్జాల్ని ఆపకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయ్యింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి. 80% అది ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది. సరే ఇక ఇనఫ్ అయిందేదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. ఈ హైడ్రా ఏరియా వెళ్తే ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతున్నాను. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీళ్ళన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జింగ్ డాక్యుమెంట్స్ చేయటము, లేదా గ్రాప్ చేయడం, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో
సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైదరా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. గ్రేటర్ హైదరాబాద్ లో 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందని తెలిపారు కమిషనర్ రంగనాథ్. సిటీలో గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామన్నారు. చెరువులకు నీటిని మళ్లించే నాలలన్నీ పూడుకుపోయాయని తెలిపారు. కొంతమంది అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని అన్నారు. మూడు దశల్లో తమ ఆపరేషన్ జరుగుతుందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫేజ్ 1లో భవిష్యత్ ఆక్రమణలు ఆపటం, ఫేజ్ 2లో ఆక్రమణలు జరిగిన వాటిపై చర్యలు తీసుకోవటం, ఫేజ్ 3లో చెరువులు పునరుద్ధరణ చేయడంతో పాటు గొలుసుకట్టు చెరువుల్ని సరిచేయటం మా ప్రాముఖ్యం అన్నారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భూములు కొనొద్దని, కొత్త నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. వచ్చే నెలలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కడితే హైడ్రా యాక్షన్ కఠినంగా ఉంటుందన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, వాటిపై కూడా కార్యాచరణ మొదలైందన్నారు. ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో వీల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. హుస్సేన్ సాగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు ఎన్ఆర్ఎస్సీ చేసిన సర్వే రిపోర్టులతో హైడ్రా ఆపరేషన్స్ మొదలుపెట్టింది. హైదరాబాద్లోని 57 చెరువులు 1979లో ఉన్న పరిస్థితిని 2023లో ఆక్రమణలకు గురైన శాతాన్ని తెలియజేస్తూ లెక్కలను విడుదల చేసింది. 1979 మ్యాప్ 2023లో గూగుల్ మ్యాప్ను విడుదల చేసి ఎంత మేరకు ఎంక్రోచ్మెంట్ జరిగిందని అన్ని శాతాల వారీగా చెప్పింది ఎన్ఆర్ఎస్సీ. 1979 నుంచి 2023 మధ్యలో తుమ్మలకుంటలో 100%, బతుకమ్మకుంటలో 100% కబ్జాకు గురైన చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హుస్సేన్ సాగర్ 21% ఆక్రమణకు గురైందని తెలిపారు. అలాగే సరూర్ నగర్, ఆర్కేపురం, సఫీల్గూడ, పిర్జాదిగూడ, నల్ల చెరువు, దమ్మాయిగూడ, నాగోల్, బండ్లగూడ, సాయినగర్, బాలాపూర్, గుర్రం చెరువులు 60% నుంచి 95% వరకు కబ్జాకు గురైనట్లు సర్వే ద్వారా తెలుస్తుందన్నారు రంగనాథ్. మనకి ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు ఒక మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయిందో మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటిని కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. సో ఎప్పుడైనా కనుక దానికి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అలుగు పారుతుంది, అంటే ఇటు ఓవర్ఫ్లోస్. ఏమవుతుంది, నెక్స్ట్ చెరువుకి పోతుంది. నెక్స్ట్ చెరువు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవటానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొలుసుకట్టు చెరువులు అంటాం. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సమ్మర్జ్ అవుతున్నాయంటే కనుక కారణం జనాలందరూ కూడా ఇది ప్రభుత్వాలని వ్యవస్థల్ని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ముందు మనం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అసలు కొనకూడదు. ప్రతిరోజు 50 నుంచి 60 వరకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే దాదాపుగా 2000 వరకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో లేఅవుట్లు, భారీ వెంచర్ల నిర్మాణాలు జరిగాయన్నారు రంగనాథ్. సెకండ్ ఫేజ్ లో లేఅవుట్లు, వెంచర్లపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారికి నోటీసులు పంపించి కూల్చివేతలు చేస్తామన్నారు. ఇందులో ఎవరికి మినహాయింపు లేదని అన్నారు. ఇక చెరువుల సమీపంలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలన్నారు. ఎన్ఓసీ తీసుకోని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు రంగనాథ్. తప్పులు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక హైడ్రాను 3 జోన్స్ గా విభజించి కార్యాచరణ చేపడతామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో శిలాజల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఎక్స్పో జరగనుంది. రామప్ప ఫ్లోటింగ్ బ్రిక్, డైనోసార్ బోన్ ఫాసిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో దొరికిన 20 కోట్ల ఏళ్ల క్రితం ఫాసిల్స్ను ప్రదర్శనలో ఉంచారు సునీల్ సముద్రాల. వీటిపై 200 ఏళ్ల నుంచి రీసెర్చ్ జరుగుతుందన్నారు. గత చరిత్ర, ఆనవాళ్లపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకే ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామంటున్న జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్ సముద్రాలతో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఫాజిల్ ఎక్స్పో జరగనుంది. అసలు ఈ ఫాజిల్స్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఈ ఫాజిల్స్ గురించి చెప్పండి. అంటే ఇవి ఓన్లీ మన తెలంగాణ లేదంటే బయట నుంచి కూడా ఉన్నాయా? కొన్ని వరకు మాత్రమే బయట నుంచి ఉన్నాయి. ఇందులో ఉన్న 95% తెలంగాణలో సేకరించినవి మాత్రమే ఉన్నాయి. ఈ తెలంగాణలో సేకరించిన వాటిలో ప్రీకేంబియన్ పీరియడ్ అంటాము. దాదాపుగా ఒక 350 మిలియన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే నిన్న మొన్నటి ఆసఫ్ జాహీలు పరిపాలన వరకు అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఈ ఫాజిల్స్, అంటే ఫాజిల్సే కావచ్చు, రాక్ టూల్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, వీటిని మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టాము. మీరు 20 CR ఇయర్స్ బ్యాక్ అంటున్నారు. అది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అంటే 20 కోట్ల సంవత్సరాలు అంటే చాలా లాంగ్ కదా, అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు? దాని గురించి కొంచెం చెప్పండి. కార్బన్ డేటింగ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. దీన్ని GSI వాళ్ళు కానీ, ASI వాళ్ళు కానీ, కొన్ని యూనివర్సిటీస్ అవి చేస్తూ ఉంటాయి. వీటికి మనం కామన్గా ఏంటి అంటే, ఒక ప్లేస్లో, ఒక భూభాగంలో ఒక ఫార్మేషన్ అంటాము. ఒక టైప్ ఆఫ్ ఫార్మేషన్లో ఏదైనా పార్టికల్, ఒక వుడ్ ఫాజిల్ దొరికింది అనుకోండి, దానికి ఒక్కసారి GSI చేసినప్పుడు సేమ్ ఫార్మేషన్లో దొరికినప్పుడు దాదాపు రిలేటివ్ డేటింగ్ ఇస్తామన్నట్టు. వీటికి ఈ డేటింగ్ పద్ధతి ద్వారా మనము కన్ఫర్మ్ చేసింది. ఇవి ఇప్పుడు నేను ఇచ్చేదే కాకుండా దాదాపు 200 సంవత్సరాల నుంచి ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే కొన్ని వందల డైనోసార్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వేరే వేరే దేశాలకు సంబంధించిన చాలామంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సో ఆ ప్లేసెస్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు? మీరు తీసుకొచ్చిన ఇవి ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? ఏ డిస్ట్రిక్ట్లలో తీసుకొచ్చారు? దాదాపుగా మొత్తం తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో కూడా మనకి ఈ ఫాజిల్స్ అనేవి దొరుకుతాయి. ఈ ఫార్మేషన్ అంటే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మనం కోటా ఫార్మేషన్ అంటాం. ఈ కోటా ఫార్మేషన్ లేయర్లో మనకు గోదావరి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తెలంగాణలో, అక్కడి నుంచి ఎండయ్యే వరకు కూడా ప్రతి ప్లేస్లో డిఫరెంట్ ఆఫ్ ఫాజిల్స్, డిఫరెంట్ ఆఫ్ మినరల్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ డైనోసార్ బోన్స్ పెట్టాము, అండ్ వుడ్ ఫాజిల్స్, లీఫ్ ఫాజిల్స్, ప్లాంట్ ఇంప్రెషన్స్, షెల్స్, అండ్ పెలియోలిథిక్ రాక్ టూల్స్, మెజియోలిథిక్ అండ్ మైక్రోలిథిక్ అని ఎర్లీ హిస్టారికల్ పార్ట్స్, అండ్ వాటితో పాటుగా శాతవాహన కాయిన్స్ నుంచి ఆసఫ్ జాహీల వరకు ప్రతిదీ పెట్టాము. ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించిన చరిత్రను, సంస్కృతిని ఇక్కడ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఇక్కడ పెట్టాము. ఇది ఉంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏముంది ఇందులో? ఇప్పుడు నార్మల్గా మా అలాంటి వాళ్ళకి ఇదేం తెలియదు కదా దీని గురించి. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ప్లాంట్ కనబడుతుంది. ఓకే, ఈ ప్లాంట్ని చూసుకుంటే ఇక్కడ వాటి లీఫ్, దాని రూటు, అవన్నీ కూడా క్లియరెన్స్గా ఉన్నాయి. ఇదేంటి అంటే దీన్ని క్లే అంటాము, క్లే రాక్స్. ఈ క్లే రాక్స్ సిరమిక్ రాక్స్ పైపులు తయారు చేయడం కోసము ఆసిఫాబాద్ డిస్టిక్ అటు సైడు తవ్వకాలు జరుపుతూ ఉంటారు, వాటిలో దొరుకుతాయి. ఈ ప్లాంట్స్ ఏంటి అంటే దాదాపుగా ఒక 8.5 కోట్ల సంవత్సరాల క్రితము అంతరించిపోయిన అక్కడి చెట్ల తాలూకి అన్నట్టు. వీటి వల్ల ఏంటి అంటే అప్పుడున్న ప్రకృతి ఎట్లా ఉండేది, అప్పుడు ఏమేమి పొజిషన్స్ ఉండేవి అనేది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఈ షెల్స్ గురించి చెప్పండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చారు వాటిని? ఇప్పుడు ఇక్కడ ఉన్నవి వేరే ఏదైనా ఉన్నవి అంటే ఓన్లీ ఇవి మాత్రమే ఈ ఒక్క ఏరియాలో ఉన్నాయి. ఇవి ఏంటి అంటే అమోనైట్ అంటాము ఈ టర్మినాలజీలో, జియాలజీ టర్మినాలజీలో వీటిని అమోనైట్స్ అంటాము. ఈ అమోనైట్ శిలాజాలు ఇవి ఏంటి అంటే దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితము మనకు హిమాలయాలు సముద్రం ఉండేది, హిమాలయం ఉన్న ప్రాంతంలో సముద్రం ఉండేది అనడానికి ఎవిడెన్స్. ఇవి గండకీ నది ప్రవాహక ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది. వీటిని హిందువులు శాలిగ్రామాలుగా పూజిస్తారు. వీళ్ళు దొరికిన ఒక్కొక్క శాలిగ్రామ అంటే ఒక టైప్ ఆఫ్ దొరికినప్పుడు విష్ణు శాలిగ్రామ, లేకపోతే శివ శాలిగ్రామ, ఏమంటారు వినాయక శాలిగ్రామ, ఈ టైప్లో చెప్తూ ఉంటాం. ఇవి ఏంటి అంటే అక్కడున్న మినరల్ కాంపోజిషన్, ఫాల్స్ గోల్డ్ అనే ఒక మినరల్ ఉంటుంది. ఇది గోల్డ్ టైప్లో ఉంటుంది. ఈ ఫాల్స్ గోల్డ్ మినరల్ ఈ సిలికాతో మిక్స్ అయిపోయినప్పుడు ఈ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ షైనింగ్ వస్తూ ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ ఆఫ్ అవి అన్నట్టు గండకీ నది పరివాహక ప్రాంతంలో దొరికాయి.
సో వీటిని ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే వీటికి ఏమన్నా ఐడెంటిఫికేషన్ కోసం మన సర్టిఫికేట్ ఇస్తారా? ఎలా ఇప్పుడు తీసుకొచ్చి ఇది 200 years బ్యాక్ అనొచ్చు, లేదంటే మీరు అన్నట్టు 20 కోట్ల సంవత్సరం, ఎలా ఐడెంటిఫై చేస్తారు? కార్బన్ డేటింగ్ టెస్టింగ్ ద్వారా ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడికి జిఎస్ఐ వాళ్ళు వచ్చారు, ఏఎస్ఐ వాళ్ళు వచ్చారు, అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీళ్ళకి సంబంధించిన చాలామంది శాస్త్రవేత్తలు, కొంతమంది పిహెచ్డి స్కాలర్స్, ఇట్లా చాలామంది వస్తూనే ఉన్నారు. వీటిలో ఏంది అంటే వాళ్ళు ఆల్రెడీ మనం రిలేటివ్ కార్బన్ డేటింగ్తోనే చెప్తున్నాము, ఏదో నోటిగా చెప్పడం కాదు. ఇవి ఏంటి అంటే అవేర్నెస్ కోసం ఇక్కడ పెట్టాము. ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి 2018లో కూడా స్టెగడాన్ అనే ఒక డైనోసార్ OCP4 తవ్వకాల్లో దొరికింది. అది ఒక రోజు పేపర్ కటి న్యూస్ అయింది. దాని తర్వాత ఎవరికి అంతగానం రీచ్ కాలేదు, అది రీచ్ కావాల్సినంత. వాళ్ళు ఏం చేశారు, ఆ సింగరేణి వాళ్ళు ఇటు GSIకి ఇవ్వకుండా లేదా ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఒక గోదాంలో ఒక చిన్న రూమ్లో వాటిని పడేసి అలానే ఉంచారు. వాటిని మ్యూజియం పెట్టి అండ్ వాటి మీద ఇంకా GSI మరిన్ని పరిశోధనలు చేస్తే స్టెగోడాన్స్ ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చాయి, ఏంటి అంటే సౌత్ ఇండియాలో స్టెగోడాన్స్ లేవు అని GSI సర్టిఫై ఇచ్చింది, ఇంతవరకు ఎక్కడ దొరకలేదు అని 2018 కన్నా ముందు. ఇక్కడ దొరికిన వెంటనే మళ్ళీ సర్టిఫై అని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ వాటి మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎగ్జిబిషన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాజిల్స్? దాదాపు ఇక్కడ మొత్తం 22 టైప్ ఆఫ్ ఫాజిల్స్ని పెట్టాము. వుడ్లో డిఫరెంట్ ఆఫ్ పెట్టాము, ప్లాంట్లో పెట్టాము, లీఫ్లో పెట్టాము, షెల్స్లో కూడా డిఫరెంట్ ఆఫ్ ఫాజిల్స్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాము. కేవలం ఫాజిల్స్నే కాకుండా పెలియోలిథిక్ అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో ఎలా జరిగింది, హ్యూమన్ ఎప్పుడెప్పుడు ఏ టైమింగ్లో ఎలాంటి ఆయుధాలను ఉపయోగించుకున్నాడో వాటిని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం. A to Z తెలంగాణకి సంబంధించిన కంప్లీట్ హిస్టరీని ఇక్కడ చూడొచ్చు అన్నట్టు, డిస్ప్లే విత్ టచ్ ఫీల్ తోటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన టచ్ ఫీల్, ఏదో అద్దాల గ్లాస్ బాక్స్లో పెట్టేశాము దాన్ని ముట్టకూడదు, దూరంగా చూడాలి అంటే అప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే టచ్ ఫీల్ని ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా అంటే ఇక్కడ ఉన్న ఈ ఎక్స్పోలో 22 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫాజిల్స్ని వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇది 3 రోజుల పాటు జరగనుంది. ఇక్కడికి ఎవరైనా స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. కెమెరామెన్ రమేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో స్ట్రీట్ డాగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వాటికి ఫుడ్, వాటర్ లాంటివి అందించకపోవడంతో ప్రజల మీదకి అటాక్ చేస్తున్నాయని అంటున్నారు. వీధి కుక్కల దాడులపై స్కూల్ విద్యార్థులకు, మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామంటున్న వెటర్నరీ డాక్టర్ నాగార్జునతో నరేష్ ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో డాగ్స్కి సంబంధించి సిటీలో కానివ్వండి లేదంటే అక్కడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మనుషులపైన దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ డాగ్స్ ఎందుకు మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాయి, ఎందుకు ఆ డాగ్స్లలో మార్పు వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్ నాగార్జున గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు డాగ్స్ అట్లా మారుతూ ఉన్నాయి, రోడ్డు మీద వెళ్ళే వారి మీద కానివ్వండి వీళ్ళందరి మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు అట్లా చేస్తూ ఉన్నాయి? జనరల్గా అయితే ఇప్పుడు మనకి చిన్నపిల్లలపైన వాటి టార్గెట్ చేస్తుందండి. కుక్కలు అనేవి చిన్నపిల్లలపైన టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే వాటికన్నా చిన్న ఆబ్జెక్ట్ అనేది తక్కువ కనిపిస్తాయి కాబట్టి వాటికి టార్గెట్ చేసి అటాక్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. ఒకటి మెయిన్ అటాక్ ఎందుకు చేస్తాయి అంటే చిన్నపిల్లలపైన చేస్తాయి. ఇంకోటి ఏమంటే మనకు ఫుడ్ దొరకనప్పుడు వాటికి బిహేవియర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా, ఫుడ్ కానీ వాటర్ దొరకకపోవడం వల్ల బిహేవియర్ చేంజ్ అయ్యి అటాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే ప్రధానంగా కుక్కలు అనేటటువంటి విశ్వసనీయతకు పెట్టిందే పేరు. వాటికి ఏదన్నా ఫుడ్ కానీ అట్లాంటివి ఇస్తే అవి మనతోటి ఉంటాయి, అసలు ఏం హాని చేయవు, మనతోటి ఫ్రెండ్లీగా ఉంటాయి అనేటటువంటి పేరు ఉంది. అట్లాంటి కుక్కలు ఇవాళ సడన్గా డాగ్స్ అనేటటువంటి అన్నీ కూడా అటాక్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అవునండి, మెయిన్ ఫుడ్ దొరకకపోవడం వల్లనే అలా అవుతుందండి. ఇంతకు మొదలు కొంచెం ఫుడ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు మన ఇంటి ముంగట ఉంటుంది, మన ఇంటి ముంగట మనకు డాగ్ కనిపిస్తుంది, మన స్ట్రీట్లో కనిపిస్తుంది అంటే అదొక మన బాధ్యత అలా తీసుకొని వారికి ఫుడ్ కానీ వాటర్ పెట్టడం కానీ చేయాలి. అట్లా పెడితే మనకి కొంచెం డాగ్ బైటింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఫుడ్ లేకపోవడం వల్లనే మెయిన్ కరవడానికి అవకాశం ఉంటుందండి. వీటి నివారణ కోసం డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇప్పుడు నివారణ కోసం మీరేం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు?
మేము జనరల్గా అండి మనతో అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చేస్తామండి. సో అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ వచ్చేసి అబౌవ్ 6 months ఏజ్ గ్రూప్ మేల్ అండ్ ఫీమేల్ని తెచ్చి మనము న్యూట్రింగ్ స్పేయింగ్ అనే పద్ధతి ఉంటుందండి. దాన్ని స్టెరిలైజేషన్ అంటాము. స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి ఎక్కడ తెచ్చినామో అక్కడ వదిలేస్తామండి. ఇంకోటి ఇది ఫస్ట్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తామండి స్కూళ్ళల్లో. డూస్ అండ్ డోంట్స్, ఇప్పుడు మనకి డాగ్ అటాక్ అయితే ఏం చేయాలి, ఏం చేయరాదు. సో జనరల్గా అన్ని చిన్నపిల్లలకి స్కూల్స్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అంగన్వాడీ వాళ్ళ సెంటర్స్లో కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నామండి. కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? మనం కుక్క కరిచిన వెంటనే మనకి నల్లకుంటాల ఫీవర్ హాస్పిటల్ ఉంటుందండి. ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫీవర్ హాస్పిటల్లో రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అనే ఇస్తారు, టీకా ఇస్తారు, కరిచిన ప్లేస్లన్నా ఇస్తారు. అది ఖచ్చితంగా ఫస్ట్ డోస్ అది వేసుకోవాలండి. అది వేసుకున్నాక తర్వాత నెక్స్ట్ 4 doses ఏఆర్వి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారండి, అది వేసుకోవాలి. ఫస్ట్ డాగ్ బైట్ కాగానే మనం ఆ కరిచిన ప్లేస్ని 15 minutes రన్నింగ్ ట్యాప్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇట్లనే ట్యాప్ వాటర్కి కడగాలి. కడిగినాక మనకు డెటాల్ లేకపోతే లైఫ్ బాయ్ సోప్ తోటి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఫీవర్ హాస్పిటల్ నల్లకుంటాకి వెళ్ళి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్, ఫస్ట్ రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ టీకా వేసుకోవాలండి. ఆ తర్వాత 4 doses ఏఆర్వి వ్యాక్సిన్ వేసుకోవాలండి. ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు అనేటటువంటి వాళ్ళు ఎక్కువ అటాక్ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి చిన్నపిల్లలకు సంబంధించి పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? జనరల్గా అండి పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు. సో వాటికి హైట్ చిన్నగా అనిపిస్తే టార్గెట్ ఈజీ అవుతుందండి అటాక్ చేయడానికి. సో జనరల్గా మనం పిల్లల్ని ఎక్కడైనా బయటికి పంపించేటప్పుడు అక్కడ పిల్లల్ని ఒంటరిగా వదలరాదండి. మనం చిన్న బిస్కెట్ ప్యాకెట్కి కానీ పాల ప్యాకెట్స్కి ఎగ్స్ అని అక్కడ పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. మీరు పిల్లల్ని రోడ్ల మీద, ఇప్పుడు గుంపు ఉంటాయి కుక్కలు, ఒక 10-15 కుక్కలు ఉంటాయి, అక్కడ దగ్గర ఆడడానికి ఇడవరాదు, ఆడుకోవడానికి ఇడవరాదు. ఇంకోటి కొన్ని కుక్కలు తింటూ ఉంటాయి. చిన్న పిల్లలు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేయడానికి వెళ్తారు. అట్లాంటి డిస్టర్బ్ చేస్తే తన ఆహారం లాక్కుంటుందని దానికి కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటే మదర్ పప్పీస్ ఉంటాయి, అంటే పిల్లల్ని ఇచ్చిన ఉంటుంది. పప్పీస్ దగ్గర కొంచెం దూరంగా ఉండాలండి. పప్పీస్ మదర్ దగ్గర అవి ఏం చేస్తాయంటే వాటి పిల్లల్ని తీసుకొని వెళ్తాయేమో అని భయంకి అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకోటి డాగ్స్కి సంబంధించినటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి, వాటి బిహేవియర్, వాటి ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి కానివ్వండి. అవి కొన్ని డాగ్స్ ఎట్లయితే ఉంటాయో, నాన్ వెజ్కి అలవాటు పడినటువంటి డాగ్స్ ఉన్నాయనుకో, వాటి ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆ డాగ్స్కి సంబంధించి ఎట్లా పబ్లిక్ తోటి బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది? జనరల్గా అనేదండి ఫీడింగ్ అనేది రెగ్యులర్గా ఒకటే ప్రాసెస్ ఉంటే బాగుంటుందండి. కొన్నిటికి ఆహారం దొరకక అప్పుడప్పుడు నాన్ వెజ్ దొరుకుతూ ఉంటాయి. మనకి ఎక్కడైనా ఫిష్ వేస్ట్ కానీ చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ అలాంటివి దొరికినప్పుడు ఏమంటే ఒకసారి అలవాటు పడి మనకి వీక్ అంతా లేకపోయేసరికి దానికి నాన్ వెజ్కి అలవాటు పడి ఆశపడి మళ్ళీ ఇంకా నాన్ వెజ్ కావాలని అటాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి మనకి. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. కుక్కల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లల్ని ఎవరిని కూడా రోడ్డు పైనకు వదలొద్దు. దాంతోపాటు మన ఇళ్లలో ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో కుక్కలకు, డాగ్స్కి పెట్టాలని చెప్పేసి మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. సో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చెవెలలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరూ ఐక్యంగా తమ జాతీయ వాదాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. మహనీయులకు పూలమాలలతో నివాళులర్పించారు బీజేపీ నేతలు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయడమే లక్ష్యమన్నారు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్. సిటీలో డ్రగ్స్, గాంజా సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏసీపీ. శంషాబాద్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో 100 మంది పోలీసులు, 4 సీఐలు పాల్గొన్నారు. హాస్టల్స్, హోటల్స్, పాన్ షాపులు, లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు శంషాబాద్ పోలీసులు. దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఆ తర్వాత ఎవరైనా ఇల్లీగల్ డ్రగ్స్ కానీ, లేకపోతే గుట్కా బ్యాండ్ కానీ, ఇంకా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి, మరియు సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్తో సహా అన్నీ చెక్ చేసి ఇవాళ పబ్లిక్లో రాబోయే గణేష్ కానీ, పండుగలలో బాన్
కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిబుల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. శంషాబాద్ డివిజన్ నుంచి శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైకు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు సైదాబాద్కు చెందిన శ్రీహరి, సందీప్, అభిలాష్గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేశారు ఇరిగేషన్ అధికారులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలారు ఆఫీసర్స్. ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వరద తగ్గడంతో గేట్లన్నీ మూసివేశారు. దీంతో చిన్న బుట్టలు వేసుకుని నదిపై చేపల వేట చేస్తున్నారు మత్స్యకారులు. ఈ దృశ్యాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు శ్రీశైలానికి వచ్చే యాత్రికులు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా కేపీహెచ్పీ కాలనీలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వరద నీరు, డ్రైనేజీ వల్ల వన్ సిటీ, లోహదా, మలేషియా టౌన్షిప్ల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే. కేపీహెచ్పీ కాలనీలో మోడల్ ధోబీ ఘాట్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే పనులు చేపడతామన్నారు జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్. children also troubled, your children are also. With you, sir. There is no second thought. So therefore, if there is nothing, can you just see what is, we'll try to be as accommodating. Sir, this is not me or 10 people. This is Lodha has to take the part. He told you know I will handle it. This is what we will talk to him. But as long as local people are there with us, then no, it is something he has to decide. Sir. For us, there is nothing he has given us. So we are our fight is in Lodha to get the issues resolved. So that was the priority. We have to build happiness. We have 300 parking for the lines outside. The case is running for 5 years, 6 years. I mean, running every day high court. So our fight. తెలంగాణ సెక్రటరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. జీవో 46 వల్ల గ్రామీణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రికి వివరించారు. జీవో 46 రద్దుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి శాసనసభ సబ్ కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ విజ్ఞప్తి చేశారు. వైన్ షాపుల నిర్వహణ సమయం కుదించాలన్నారు. వైన్స్కు బార్లకు మధ్యన ఉన్న దూరాన్ని పెంచాలని కోరారు. బార్లకు విధిస్తున్న అధిక పన్నును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్. ఇప్పుడైనా కొత్త పాలసీ 20 తారీఖు నుండి మనం సెప్టెంబర్ 20 తారీఖు నుండి కొత్త పాలసీ తీయాలని కోరుకుంటున్నాం. తీసి దాంట్లో ఉన్న సమస్యలు, దాంట్లో ఒక జీవోలో మార్పులు చేయాలని కోరుకుంటున్నాం. ఏం లేదు దాంట్లో ఉన్న దాంట్లోనే ఒకటి ఏంటంటే మన వైన్ షాప్ కానీ బారు కానీ 2 కండ లాంటి గవర్నమెంట్ కానీ మేము ప్రతి నుండి కూడా చెప్తున్నాం రెవెన్యూ విషయంలో. ఇప్పుడు ఏంటంటే ఈ పర్మిట్ రూమ్లో ఒకటి ఏంటంటే ఒక రూల్ ఉంది, దానికి 22, 25, 26 అని రూల్ ఉంది. కాబట్టి ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మీరు వేరే ఏం కాదు. విచ్చలవిడిగా వల్ల ఇక్కడ ప్రభుత్వం దృష్టిలో, ఇక్కడ ప్రజల దృష్టిలో, అన్ని కూడా మా వ్యాపారం దృష్టిలో సమాజంలో ఒక తప్పుగా కనబడుతుంది. కాబట్టి మానవతా దృక్పథంతో మేము కూడా చేస్తున్నాం. ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తే మాకు సంతోషం. అదే కాకుండా కొద్దిగా ఈ లైసెన్సుల డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, డిస్టెన్స్ పెట్టమంటున్నాం. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే కూడా వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో ఏంటంటే ఇప్పుడు ఆటో రిన్వాల్వ్ అన్నారు. మా డిమాండ్స్ ఇయర్ కాకుండా 5 years ఒకసారి మాకు లైసెన్స్ ఇస్తే మాకు కూడా వెసులుబాటు ఉంది. బ్యాంకులో పోతే మీకు ఇయర్ లేదు, లోన్లు మేము అప్పులపాలు ఉన్నాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్పై హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై వెంటనే చర్యలు తీసుకునేలా యూపీఎస్సీ చైర్మన్ ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వివాదం ఇంకా నడుస్తుంది. అఖిల భారత సర్వీసులో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ట్వీట్లో ఆమె చేసిన పోస్టును సామాజికవేత్తలు, వికలాంగులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. అయితే ఆమె మాత్రం తన అభిప్రాయాన్ని ఇప్పటికీ కూడా మార్చుకోకుండా తాను ఇచ్చిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన స్టేట్మెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ వేశారు. స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకునేలా యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేసేందుకు పిటిషనర్కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించింది. అయితే పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్పై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు, మాజీ ఐఏఎస్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతోమంది దివ్యాంగులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్గా ఉండి సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టేందుకు ప్రయత్నించాల్సింది పోయి ఇలా దివ్యాంగులను వేరు చేసి మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ చేయనుంది ధర్మాసనం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్స్ ముఠా పోలీసులకు పట్టుపడింది. పక్కా సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బెంగళూరుకు హాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 1,80,00,000 విలువ చేసే 13 కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని అరెస్టు చేశారు సిటీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఆల్గం గ్రామానికి చెందిన కొండబాబు, బాలకృష్ణలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు కలిసి ₹1,00,00,000 పైగా విలువైన 13 కిలోల హ్యాష్ ఆయిల్ను తయారు చేశారు. బెంగళూరులో విక్రయించేందుకు హైదరాబాద్ మీదుగా వెళ్తున్నారు. వీరికి సంబంధించిన పక్కా సమాచారం రావడంతో పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా హ్యాష్ ఆయిల్తో పట్టుబడ్డారు. ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లర్ సోర్స్ ఆల్సో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే 13.1 kg ఆషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 13.1 kg ఆషిష్ ఆయిల్ తీసినప్పుడు 1 kg ఒక ఆషిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ 40 kgs ఆఫ్ గాంజా. ఇన్ ద ప్రాసెస్ నౌ వీటన్నిటిని ఈ 13.5 kg రావాలంటే 600 kgs ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని, గాంజా లీవ్స్ని, దాని తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ ఆషిష్ ఆయిల్ తయారు చేస్తారు. హ్యాష్ ఆయిల్ను తయారు చేయడానికి 600 కిలోల గంజాయిని వినియోగించారని చెప్పారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. హ్యాష్ ఆయిల్ను తయారు చేసి బెంగళూరులో విక్రయించడానికి బయ్యరు కోసం వెళ్తూ పట్టుబడడం మొదటిసారని తెలిపారు. ఇప్పటి వరకు మధ్యవర్తులు, పెడ్లర్లు మాత్రమే మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ దొరికారన్నారు సిపి. ఇక్కడ ఉన్నది 1.8 crore కోరుతున్నా కానీ దీన్ని చేయడానికి కోసం 600 kgs ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మనం మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఈస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ as సోర్స్. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ వర్క్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి
ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. దర్గాలో ఉండగా అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. మస్తాన్ సాయితో లావణ్యకు రిలేషన్ ఉందని, ఆమెకు మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేసేవాడని గతంలో ఆరోపించారు సినీ నటుడు రాజ్ తరుణ్. ఇదివరకు విజయవాడలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి పోలీసుల కళ్ళు గప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు 1.8 crore వర్త్ మెటీరియల్ సీజోడ్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్. ఇద్దరు ముఖ్యమైన సోర్స్ నేరస్తులు కొండబాబు అండ్ బాలకృష్ణ. వీళ్ళతో పాటు వీళ్ళు బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. బెంగళూరులో ఎవరికి ఇస్తారనే దాన్ని బట్టి మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దీనివల్ల ఒక మెయిన్ సోర్స్ మనం కంటైన్ చేయడం జరిగింది. మెయిన్ పెడ్లర్స్ ఇద్దరు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా, క్రయ విక్రయాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు సిటీ పోలీసులు. డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో దాచుకున్నా అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిత్యం యాక్సిడెంట్లతో భయం పుట్టిస్తున్నాయి రోడ్లు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు పోలీసులు. ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున సమయంలో జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే మరికొన్నిటిలో గాయాల పాలవుతున్నారు. సిటీలో రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ప్రజలు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లకు యువకులే కారకులవుతున్నారని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జీడిమెట్లలో దేవేందర్ నగర్ నుంచి గాజుల రామారం వెళ్తున్న ఎక్స్యూవీ కారులో మనీష్ గౌడ్తో పాటు 5 స్నేహితులున్నారు. ర్యాష్ డ్రైవింగ్తో అతి వేగంగా వెళ్తున్న కారు అక్కడే పనిచేస్తున్న గోపి అనే సెక్యూరిటీ గార్డ్ని ఢీకొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారులోని ప్రయాణికులు పారిపోగా డ్రైవింగ్ చేస్తున్న మనీష్ గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. ఇక నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం రోడ్డు ప్రమాదం జరిగింది. మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన కారుని టిప్పర్ లారీ ఢీకొట్టింది. కారులో 3 వ్యక్తులు మణికొండ ప్రాంతానికి చెందిన గౌతమ్, సుదీప్, ఈశ్వర్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా గుర్తించారు పోలీసులు. టిప్పర్ వాహనం అతి వేగంగా రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. కారులో చిక్కుకున్న 3 బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హుమాయూన్ నగర్లో తార్ వాహనం అతి వేగంగా వచ్చి బైక్లు, ఆటోను ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఓ మహిళ కారును డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. మరోవైపు రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై ముందు వెళ్తున్న కారును టాక్సీ ఢీకొట్టడంతో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు కోకాపేట్లో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలా రోజు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్లు జరిగి రోడ్లు రక్తమోరుతున్నాయి. మద్యం మత్తు, అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు సిటీ పోలీస్. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సంతరాయి దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సును తీసుకుని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు డ్రైవర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ అయి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేంద్రనగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
హైదరాబాద్ బండ్లగూడ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో 2 మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రాయన్ గుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో షాదన్ హోటల్ సమీపంలో బైక్పై స్పీడ్గా వెళ్లి డివైడర్ను ఢీకొట్టాడు. బైక్పై ఉన్న 2 మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బండ్లగూడ పోలీసులు. కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే మహిళా వైద్యులకు వెంటనే పైన రేప్ జరిగింది నైట్ డ్యూటీ చేస్తుండగా. దీనిపైన దిగ్భ్రాంతికి గురి చేస్తూ తెలంగాణ జూడా తో పాటు ఇతర జూడాలందరూ కలిసి కూడా ఈ క్యాండిల్ లైట్ విజిల్ అన్నది చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఓన్లీ కోల్కతాలోనే కాదు, ఇతర భారతదేశంలో ఉన్న ఇతర స్టేట్స్లలో కూడా మనకు రక్షణ లేదు. స్పెసిఫికల్గా చూసుకుంటే మహిళా వైద్యులకు అసలే రక్షణ లేదు. సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఇన్స్టాల్ చేయడం లేదు, సెక్యూరిటీస్ ఎక్కడ లేదు. ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో మెడికల్ ప్రొఫెషన్లో మహిళలు అన్నది తగ్గిపోతూ ఉంటారు. సో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, వెంటనే ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. వెంటనే అంటే ఒక 2-3 months కాదు, వితిన్ 1 or 2 days దీన్ని శిక్షించాలి. అండ్ ఇది సిబిఐకి వెళ్ళాలి. దీని మీద సరైన ఎంక్వైరీ జరగాలి. ఎందుకైంది, ఎలా అయింది, ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారు, బాధ్యతలు అన్నది తెలియాల్సి ఉంటుంది. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మేలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. కేరళలో ఒక వైద్యురాలి మీద మర్డర్ చేశారు హాస్పిటల్లోనే ఉండగానే. ఇది ఏంటి అసలు అంటే, మేము ట్రీట్మెంట్ చేస్తున్నందుకు పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు కనీసం కూడా రక్షణ లేకుండా ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రానున్న జనరేషన్లో మహిళలే కాదు, ఇట్లా మర్డర్స్ కానీ ఇట్లా దాడులకు పైబడడం వల్ల ఎవ్వరు కూడా మెడికల్ ప్రొఫెషన్ అన్నది తీసుకోరు. ఇంకా మేము హాస్పిటల్లో మేము ఎట్లా సేవ చేస్తాము? ఇది తక్షణమే ఏ గవర్నమెంట్ అయినా సరే తక్షణమే దీని మీద మాకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న స్టేట్లో ఒక మహిళ మీద దాడి జరగమన్నది చాలా దిగ్భ్రాంతికి గురి చేయాల్సిన విషయం. దీని మీద వెంటనే సిబిఐ కానీ ఇతర అఫీషియల్స్ ఎవరున్నా సరే వెంటనే దీని మీద స్పందించాలి, వెంటనే డిసిషన్ తీసుకోవాలి. పోలీసుల మీద చేయడానికి జనాలు భయపడుతున్నారు. కోర్టుకు వెళ్ళి లాయర్ మీద చేస్తారా దానికి భయపడతారు. మరి హాస్పిటల్లోకి వచ్చి డాక్టర్ల మీద దాడులు చేయడానికి ఏ ప్రజలు కూడా వెనక్కి పోవడం లేదు. ఎందుకు ఇప్పుడు డాక్టర్ అనేవాడు ఏదో కోట్లు సంపాదిస్తున్నారని కాదు. ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక గవర్నమెంట్ కాలేజ్లో. గవర్నమెంట్ స్థాపించి గవర్నమెంట్ నడిపిస్తున్న కాలేజ్లోనే సరైన సీసీటీవీ లేదు, సరైన సెక్యూరిటీ లేదు. మరి గవర్నమెంట్ కాలేజ్లోనే ఇట్లా ఉంటే వసతులు వేరే స్టేట్స్ అన్నింటిలో కూడా అట్లనే ఉన్నాయండి. ఇప్పుడు మరి ఎందుకు మేము జూన్లో చేసిన స్ట్రైక్లో కూడా ఒక పాయింట్ పెట్టినాం, మాకు సెక్యూరిటీ కల్పించండి, మేము ఇంకా ప్రజలకు మెరుగైన సేవ అందిస్తామంటే కూడా దాని గురించి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. ఇప్పుడు అక్కడెక్కడో జరిగిందని మేము అందరం ఓవర్ రియాక్ట్ అవుతున్నాం మీరు అనుకుంటున్నారు, కానీ ప్రతిరోజు ప్రతి డాక్టర్ ఫేస్ చేస్తున్నాడు ఈ వైలెన్స్. డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది చాలామంది వీటికి అలవాటు పడి చాలామంది రెడీ పోతున్నారు. ఇంకా ఇంట్లో చెప్పుకుంటున్నారు చాలామంది, మేము పోతున్నామో వెనక్కి తిరిగి వస్తామో లేదు, సరిగ్గా ఏదో గాయాలతో రావాల్సి వస్తుంది పరిస్థితి. మొన్న ఒక డాక్టర్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోతుంటే ఆటోలో ఎక్కి ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకు డాక్టర్స్ అంటే ఎందుకు భద్రత కల్పించలేకపోతున్నారు? మేము ఇంత సేవ చేస్తున్నాం. మొన్న మరి 3 o'clock జరిగిందండి ఇన్సిడెంట్. 3 o'clock ఒక మహిళా డాక్టర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఎందుకు? నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఫీమేల్ కానీ మేల్ కానీ నైట్ డ్యూటీస్ అనేది వచ్చిన తర్వాత పని చేయాల్సిందే. ప్రజల కోసము ఇంత కష్టపడి దాదాపుగా 10 ఏళ్ళు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ అని యూజీ ఎగ్జామ్ రాసి పీజీ ఎగ్జామ్ రాసి ఇంత సేవ చేయడానికి మేము ముందుకు వస్తుంటే కనీసం మాకు సెక్యూరిటీ కల్పించడానికి మీకు ఏం అడ్డు వస్తుంది? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో మరి డిస్కషన్లో ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్ని ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ టీం విదేశీ పర్యటన కొనసాగుతుందన్నారు చామల. మాట్లాడినట్టయితే
6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ప్రజాపాలన పేరు మీద కోటి అప్లికేషన్లు, 15-20 రోజులల్లో ఊర్లల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలు అందరూ ప్రతి గ్రామ పంచాయతీల క్యాంపు పెట్టి మరి అప్లికేషన్లు తీసుకొని వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా తప్పుడు చూపించారు వాళ్ళు. ఇదంతా కాలయాపనే అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ ఏం చేయొద్దన్న ఉద్దేశంతో. సరే అదో ఇదో మనకు పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అనేది అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్. ఇందులో ఆగస్టు 15 కల్లా చేస్తా అన్నట్టు చేస్తున్నారు. దాని మీద తప్పుడు ప్రచారమే. అంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇయ్యరనా, లేని వాళ్ళకి ఇయ్యరనా, మళ్ళీ వీళ్ళకి ఇయ్యరనా, వాళ్ళకి ఇయ్యరనా, ఐటీ రిటర్న్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మళ్ళా ప్రతిపక్షాలు మాట్లాడటం జరిగింది. నిన్న అమెరికా పర్యటనలో కూడా ఏం దొరికితే బాగుంటుంది, ఏది దొరికించుకొని తప్పుడు ప్రచారం చేద్దామన్న ఆలోచనే తప్ప వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా రోజు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియా యూట్యూబ్లు చూస్తే ఇవి కేవలం వీళ్ళు సంపాదించిన దొంగతనంలోకి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ దీని మీదే పెడుతున్నట్టు అనిపిస్తుంది. కుటుంబ పాలన విషయానికి వస్తే ఇక కుటుంబ పాలన భారతదేశంలో అంతకుముందు ఏదైనా కుటుంబంలలో ఏదైనా స్టేట్లలో వాళ్ళ లీడర్లు ఉండొచ్చు, ఎన్సీపీకి లేకపోతే డిఎంకేకి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలలో. ఇక్కడ జరిగినంత మిస్యూజ్ కుటుంబ పాలన ఇంకెక్కడ జరగలేదనేది కూడా మీరు తెలంగాణ ప్రజలు చూసారు. ఎందుకంటే వీలైనంత మటుకు అందరికీ పొలిటికల్ అకామిడేషన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ అన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. ముఖ్యమంత్రి కాంచి మొదలు పెడితే మంత్రుల కాంచి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. ఈరోజు ఇంత ధైర్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చింది. దాని మీద కూడా మీరు చెడు ప్రచారం. ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, దాన్ని భూతద్దంలో పెట్టి ఒక 100 మంది పేడ. మనువాద బీజేపీకి మందకృష్ణ మాదిగా అమ్ముడు పోయారని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య. దళిత వర్గాలకు భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణను అడ్డుకునేది భారత రాజ్యాంగం మాత్రమే అన్నారు చెన్నయ్య. రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు చేసి ఏంటంటే మా సోదరుడు మందకృష్ణ మాదయ్య గారు మా మీద తీవ్రంగా ఇసం కక్కుతున్నాడు. ఇసం అంటే మాలోళ్ళు మొత్తం దోసుక తిండ్రి, మాలోళ్ళు ఎత్తుకపోయారు. ఒక కుటుంబం మీద నీవు మాట్లాడేది సోదరా కృష్ణమాదయ్య గారు ఏందుకు అట్ట? 10 సంవత్సరాల నుండి మాలోళ్ళు ఒక్క ఎంపీ లేదు, ఒక కథ లేదు. మేమేమన్నా మా సోదరులే మాదిగలు కూడా ప్రేమిస్తాం. మాదిగలు అప్పుడు ఎంపీలు వాళ్ళే ఉన్నారు, 10 సంవత్సరాలు ఉంటున్నారు. ఉన్నవాడికి మేము ఏం అనలేదు కదా. అందు గురించనే మాలలు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మొన్న వచ్చిండు, ఆ వంశీకృష్ణ వచ్చిండు, మల్లరవి వచ్చిండు అని అంటే మేము పాల్గొని మా వాళ్ళు ఇప్పుడు వచ్చి చేసేదాలకు మొత్తం ఎత్తుకపోయి అనేది మానుకో కృష్ణమాదయ్య గారు. ఏమి ఇష్టం కాకుతుండవు. ఇంకా శాతం అయితే రిజర్వేషన్ల శాతం పెంచు. మోడితట్టు ఉన్నావు కదా, ఈ వర్గీకరణ చిన్న శాతం ఎంత ఒక్క చిన్న శాతాన్ని పట్టుకొని రాష్ట్రాలలో మొత్తం ఒడివడి అంతా మాదిగలైనా చాలా గరీబోళ్ళు వెనుక పడిపోయినరు. వాళ్ళకు మోడితోటి మాట్లాడి ఇంకా 70% పెంచు రిజర్వేషన్లు పెంచేటట్టు చూడు. కానీ ఇది మనం కొట్టుకుంటే మనం మాట్లాడుకుంటే కాదు సోదరా మందకృష్ణ గారు. మానుకో. ఏంటంటే ఇది మానుకుంటేనే మంచిది. కానీ ఏది కాక కుటుంబమే ఉంది. అదే బట్టి విక్రమార్క మొన్న అయ్యిండు. ఆ రాయనరసింహ డిప్యూటీ సీఎం కాలేదా? ఆయన అయినప్పుడు మేము అన్నావా? అనలే. నరసింహ డిప్యూటీ సీఎం అయ్యిండు, బొతకపల్లి నరసింహులు ఎంపీ అయ్యిండు, కడిగేసిఆర్ మినిస్టర్ అయ్యిండు. ఇంతమంది అయినవుడుగా మాదిగలు అయితే మేము సంతోషపడినాము. మేము ఏమి వ్యతిరేకం చేయలే, ఎప్పుడన్నా ఒక్క మాట అనలేదు. అందు గురించనే ఊకే ఒక ఏడుపు చేయకూడదు కృష్ణమాదయ్య గారు.